అందరూ నిలబడండి అమ్మా. కూర్చోండి, కూర్చోండి, నిలబడండి. ఎవరికన్నా పర్సు విత్ ఆధార్ కార్డు డబ్బులు దొరికిందమ్మా? ఎవరికన్నా కనిపిస్తాయి పర్సు పోయిందంట, డబ్బులు ఉందంట, కనపడితే ఏంటమ్మా? మరి తిమ్మమ్మ గారి యొక్క స్థల పురాణం ఇక్కడే మొదలైనటువంటిది. ఆమె యొక్క మెట్టినిల్లు, మరి ఆమె భర్త గారి యొక్క జీవనం గడిపినటువంటి ప్రదేశము ఇక్కడే. ఈ కోటనందు, గంగరాజుల కోటనందే మరి ఆమె ప్రస్థానం అనేటువంటిది మొదలైనటువంటిది. మళ్ళీ అలాగే ఇది వరకు ఇక్కడ చెప్పినటువంటి పెద్దలు చెప్పినటువంటిది ఏదైతే మరిమాన్ ఉందో, ఆ మరిమాన్ అనేటువంటిది మరి ఇక్కడ అంటే ఈ కోట పునర్నిర్మాణంలో భాగంగా మరి ప్రతిష్ట చేసేటప్పుడు ఈ యొక్క మరిమాన్ అనేటువంటిది మొదలు దైవాత్మికమైనటువంటి ఆలోచన పరంగా ఇక్కడ చిన్న మొక్కగా ఇక్కడ పుట్టిందని చెప్తున్నారు. మరి 20 సంవత్సరాల యొక్క ప్రస్థానం అనేటువంటిది ఈ యొక్క మర్రి చెట్టు కూడా ఉంది. అలాగే ఇక్కడ ఆధ్యాత్మిక ప్రదేశం, అంటే తిమ్మమ్మ అంటేనే ఆధ్యాత్మికం. మరి ఆధ్యాత్మికంతో పాటు మరి వాళ్ళు కొలిచేటువంటి ఇంటి దేవుడు మల్లికార్జున స్వామి, అంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి యొక్క దేవస్థానాన్ని, మరి ఆ శివలింగాన్ని కూడా ఇక్కడ నెలకొల్పాలనేటువంటి వాళ్ళ వంశకుల యొక్క ఆలోచన విధానము చాలా గొప్పది. మరి దాంట్లో భాగంగా మరి మనం ఇక్కడ చూస్తున్నటువంటి రుద్రాభిషేకం కూడా ఇక్కడ చేశారంట. మరి ఏటేటా కూడా ఇలాగే కొనసాగిస్తామని మరి వారసులు చెప్తున్నారు. మరి అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం మరి ఆమె యొక్క కోట, అంటే ముందు శిథిలావస్థలో ఉన్నటువంటి ఆమె నివసించినటువంటి, ఆమె కాపురం చేసినటువంటి ఈ యొక్క కోటనందు మరి శిథిలావస్థలో ఉన్నటువంటి దీన్ని పునర్నిర్మాణంలో భాగంగా అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రదేశము, హిస్టారికల్ ప్రదేశము, దైవాత్మికమైనటువంటి ప్రదేశాన్ని భావి ప్రపంచానికి తెలియజేయాలనేటువంటి స్ఫూర్తిదాయకంగా ఉండాలనేటువంటి ఆలోచనతో మరి వాళ్ళ వంశీకులు చేసినటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మరి ఈ కోట పునర్నిర్మాణం అనేటువంటిది 20 సంవత్సరాల క్రితం నాంది పలికినటువంటి వారికి అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ప్రతి ఏటా కూడా మహాశివరాత్రి పర్వదినోత్సవం రోజు మరి ఇక్కడ బోనాల కార్యక్రమం, ఇది వరకు చూపించినట్లు బోనాల కార్యక్రమం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది అత్యంత పురాతనమైనటువంటి ఈ యొక్క కోట. మరి ఇక్కడ అప్పట్లో ఉన్నటువంటి, అంటే గతంలో మనం చూపినటువంటి ప్రదేశము కొద్దిగా అప్పుడు శిథిలావస్థలో ఉన్నటువంటిది. మరి దాన్ని పునర్నిర్మాణంలో భాగంగా పునర్నిర్మాణం చేసినటువంటి వారి వంశీకులు, అంటే మరి ఆ కీర్తి కిరీటం లాగా భవిష్యత్ తరాలకి, అలాగే ఏదైతే గతంలో ఉన్నటువంటి కోట ఎలాగుందో అలాగా నిర్మాణం చేపట్టాలి, భావి తరాలకు తెలియజేయాలనేటువంటి స్ఫూర్తిదాయకంగా వాళ్ళు చేసినటువంటి కృషిని అభినందిస్తూ, మరి మేము కూడా ఇక్కడ మరి తిమ్మమ్మ మర్రి చెట్టే కాదు, మరి ఆయన జీవించినటువంటి నడయాడినటువంటి స్థలం కూడా విశిష్టత కలిగినటువంటిది. అన్నీ కూడా మెర్జ్ చేసి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ అయితేనేమి, టూరిజం శాఖ అయితేనేమి, పంచాయతీరాజ్ శాఖ అయితేనేమి, అన్ని శాఖల సమన్వయంతో గౌరవ కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారు కూడా అన్నీ కూడా సంయుక్తంగా అభివృద్ధి పరచాలనేటువంటి వాళ్ళ సంకల్ప కార్యరూపం దాల్చాలని మన ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నాం. రెవెన్యూ ఆఫీసర్ గారు, కదిరి ఆర్డీఓ గారు, శర్మ సార్ గారు ఇక్కడ వచ్చారు. మరి ప్రభుత్వం తరఫున ఏ విధంగా వసతి సౌకర్యాలు, వచ్చేటువంటి దాదాపు లక్షలాది మంది భక్తాదులకు ఏ విధంగా సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తున్నారు ప్రభుత్వం తరఫున సార్తో మాట్లాడి తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ ఇక్కడ తిమ్మమ్మ అంటేనే పేరు ప్రఖ్యాతిగాంచినటువంటిది. మరి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా దాదాపు 9 ఎకరాల్లో విస్తరించినటువంటి మరిమాను విశిష్టత మరి ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలనేటువంటి సంకల్పంతో ఈసారి ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వము గౌరవ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారు మరి తమరు అంతా కూడా మీ పర్యవేక్షణలో ఈ ఏర్పాట్లు అనేటువంటివి చేస్తున్నాయి. వచ్చేటువంటి భక్తాదులకి ఏ విధంగా దర్శన సౌకర్యము, భోజన సదుపాయాలు, అలాగే ఇక్కడికి వచ్చేటువంటి ఈషా టెంపుల్ ఆధ్వర్యంలో ఏ విధంగా సౌకర్య ఏర్పాట్లు చేస్తున్నారు? ముందు అందరికీ కూడా ఈ యొక్క శివరాత్రి శుభాకాంక్షలు. మనిషి పుట్టిన తర్వాతే మిగిలిన జరుగుతాయి, కానీ పుట్టింది ఇక్కడ, పెరిగింది ఇక్కడ, కానీ ఇక్కడ అభివృద్ధి జరగడం లేదు. ఎక్కడో మాన్న చూసి వచ్చిన వాళ్ళకి అనుకూలం ఉందనే ఉద్దేశంతో అందరూ అక్కడికి వెళ్తున్నారు. ఈరోజు ఇంత జరుగుతున్నా ఇక్కడికైతే ఎవరు రాలేదు. ఇక్కడ వేసి స్వతహాగా మేమే పెయింట్లు వేసుకున్నాం, మేమే డెకరేషన్ చేసుకున్నాం. కృష్ణమూర్తి అని ఆయన వచ్చేసి 2 గోపురాలు కట్టించాడు, ఎవరు ఇక్కడ చేయలేదు. కానీ గవర్నమెంట్ ఇంత అందరినీ కోరడం ఏమంటే
గుర్తించాలా. దీన్ని కూడా కావాలంటే మరిమాన్కు ఒక ట్రస్ట్ ఉంది, దీనికి ఒక ట్రస్ట్ ఉంది, రెండు క్లబ్ చేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ డెవలప్ కావాలి, మేము ఇదొక్కటే కోరుకుంటున్నాము. రెండు సమక్షాల నుండి కనీసం ఇక్కడ వాటర్ లేదు. రీసెంట్గా విష్ణుమూర్తి నాయప్ప ఇప్పుడు పంచాయతీ నుండి మోటార్ తీసిచ్చి 4 రోజులు అవుతుంది. ఇది దీని పరిస్థితి. దయచేసి నేను అందరికీ సభాముఖంగా వచ్చిన వాళ్ళకి తెలియజేయడం అంటే దీని అభివృద్ధికి కూడా పూర్తిగా సహకరించవలసిందిగా కోరుతున్నాను. మరి అన్నగారు చెప్తున్నటువంటిది మరి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ కావచ్చు, టూరిజం మరి సంబంధించినటువంటి శాఖ కావచ్చు, సాంస్కృతిక శాఖ కావచ్చు, అలాగే పంచాయతీరాజ్ కావచ్చు, మరి ఇవన్నీ కూడా సమపాలనలో తిమ్మమ్మ మరిమాని యొక్క అంటే అమ్మగారి యొక్క ప్రస్థానం ఎక్కడైతే మొదలయ్యిందో ఆ మొదలైనటువంటి ప్రదేశం నందు తగు వసతులతో ఇదంతా కూడా తిమ్మమ్మ మరిమాను మరి అలాగే ఆమె జీవించినటువంటి ప్రదేశం అంతా కూడా ఒకటే అనేటువంటిది మరి అన్ని కార్యక్రమాల్లో కూడా ఇది కూడా భాగస్వామ్యమయ్యి భావి ప్రపంచానికి తెలియపరచాలనేటువంటి వాళ్ళ యొక్క సంకల్పము, అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి కృషి స్వతహాగా దాతలచే మరి వంశీకులంతా కూడా కలిసికట్టుగా మరి గోడ నిర్మాణ ప్రాకార నిర్మాణం అనేటువంటివి చేశారు. మరి ఆ విధంగానే అక్కడ ఎంత స్థల పురాణం ఉందో దానికంటే ఎక్కువ విశిష్టత కలిగినటువంటి ఈ స్థలాన్ని కూడా అభివృద్ధి పరచాలనేటువంటిది మరి మన యొక్క ఛానల్ ద్వారా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, కూటమి ప్రభుత్వానికి, అలాగే కదిరి శాసనసభ్యులు శ్రీయుత కందికుంట వెంకటప్రసాద్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ తగు వసతులు కల్పించాలనేటువంటి వాళ్ళ యొక్క ఆశయాన్ని భావి ప్రపంచానికి అందివ్వాలనేటువంటి ఈ యొక్క స్థల పురాణాన్ని, ఈ స్థల ప్రతిష్టని, ఈ స్థల విశిష్టతని మరి అంతా కూడా గమనించి వారి యొక్క కోరిక మేరకు వారి కోరిక మరి భావి తరాల స్ఫూర్తిదాయంగా నిలుస్తుందని ఆశిస్తున్నాం. బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎన్ని లక్షల మందికైనా భోజనాలు అరేంజ్మెంట్ బాగా చేసినారు. ఓకే సార్. భోజనాలు బాగున్నాయి, బాగా బ్రహ్మాండంగా ఉంటాయి. ఏమేమి ఉన్నాయి భోజనాలు? భోజనాలు వడ ఉంది, బుడ్డ శనగలు ఉన్నాయి, మళ్ళీ పప్పు ఉంది, రసం ఉంది, బాగుంది. భోజనాలు అయితే బాగున్నాయి. అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో చూసి ఆనందించి ఈ కార్యక్రమాల్లో జీవితం